నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ. ఎన్కౌంటర్లో నంబాల కేశవరావు సహా 27 మంది మృతి. నక్సలిజంపై పోరులో ఇదో మైలురాయన్న ప్రధాని మోదీ. 2026 మార్చి కల్లా పూర్తిగా నిర్మూలిస్తామన్న అమిత్ షా. రికార్డులు తిరగరాసేలా జూన్ 21న విశాఖలో యోగా డే. 5 లక్షల మందితో నిర్వహిస్తామన్న సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి 4 కుంకి ఏనుగులు అప్పగించిన కర్ణాటక. ఇరు రాష్ట్రాల మధ్య సహకారం కొనసాగాలని పవన్ ఆకాంక్ష. సజ్జల ఎస్టేట్లో భూ ఆక్రమణలపై ప్రభుత్వం కొరడా. 55 ఎకరాల అటవీ భూమి స్వాధీనానికి ఆదేశాలు. ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం నిధి భవన్లో అగ్ని ప్రమాదం. 2 అంతస్తులో ఘటన. దస్త్రాలన్నీ సురక్షితమన్న పయ్యావుల. జ్యోతి మల్హోత్రా ఎన్ఐఏ విచారణలో సంచలన విషయాలు. బ్లాకౌట్ సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేసినట్లు అంగీకారం. మావోయిస్టులకు కోలుకోలేని విధంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లో జరిగిన భీకర ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు సహా 27 మంది మావోయిస్టులు హతమయ్యారు. నంబాల మృతిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్లో ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 31 కల్లా మావోయిస్టులను అంతమొందిస్తామని పునరుద్ఘాటించారు. మరోవైపు ఎదురుకాల్పులో పోలీస్ సహాయకుడు మృతి చెందడంతో పాటు ఓ జవాను గాయపడినట్లు ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ ప్రకటించారు. మావోయిస్టు పార్టీకి ఎవరూ ఊహించని విధంగా కోలుకోలేని గట్టి దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు అలియాస్ గగన్న హతమయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమం ఎక్స్లో ధృవీకరించారు. నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టు కేంద్ర కమిటీ, పోలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ మాడ్ డివిజన్ కేడర్లు, పీఎల్జీఏ సభ్యుల కదలికలపై నిఘా వర్గాలు పోలీసులకు సమాచారమిచ్చాయి. నారాయణపూర్, దంతెవాడ, బీజాపూర్, కొండగావ్కు చెందిన డీఆర్జీ సిబ్బంది ఈ ప్రాంతంలో 2 రోజుల క్రితం భారీ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడటంతో ఇరువైపులా పరస్పరం కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఎదురుకాల్పుల్లో పోలీసు సహాయకుడొకరు మృతి చెందగా మరో జవాను గాయపడినట్లు ఛత్తీస్గఢ్ హోంశాఖ మంత్రి విజయ్ శర్మ తెలిపారు. గాయపడిన జవాను ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ఇటీవల ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లోని కరేగుట్టలో 24 రోజుల పాటు జరిగిన ఆపరేషన్లో 31 మంది మావోయిస్టులు హతమయ్యారు. వారిలో 16 మంది మహిళలు కూడా ఉన్నారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కార్యదర్శి కేశవరావు సహా 27 మంది హతం కావటం నక్సలిజంపై భద్రతా దళాలు చేస్తున్న పోరాటంలో మైలురాయని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. భద్రతా దళాల విజయంపై గర్వంగా ఉందన్నారు. నక్సలిజంపై 3 దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న మావోయిస్టు నేతను భద్రతా దళాలు హతమార్చడం ఇదే తొలిసారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులను నిర్మూలించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని పునరుద్ఘాటించారు. దేశంలో నక్సలిజం నిర్మూలనకు కట్టుబడి ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఛత్తీస్గఢ్లో జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ కార్యదర్శి నంబాళ్ల కేశవరావు సహా 27 మంది మావోయిస్టులు హతం కావటం నక్సలిజానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో మైలురాయి అని పేర్కొన్నారు. నక్సలిజంపై పోరాటంలో ఘన విజయం సాధించినట్టు ప్రధాని మోదీ వెల్లడించారు. భద్రతా దళాల విజయంపై గర్వంగా ఉందని సామాజిక మాధ్యమం ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు. నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్ నక్సలిజాన్ని నిర్మూలించేందుకు జరుగుతున్న పోరాటంలో ఓ మైలురాయి అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. నక్సలిజానికి వ్యతిరేకంగా జరుగుతున్న 3 దశాబ్దాల పోరాటంలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న నేతను భద్రతా దళాలు హతమార్చడం ఇదే మొదటిసారి అని వెల్లడించారు. ఎదురుకాల్పుల్లో పాల్గొన్న భద్రతా దళాలను అమిత్ షా అభినందించారు. నంబాల కేశవరావుపై 1.5 కోటి రివార్డు ఉందని తెలిపారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ తర్వాత 54
84 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు తెలిపారు. మరో 84 మంది లొంగిపోయినట్లు అమిత్ షా వివరించారు. 2026 మార్చి 31 కల్లా మావోయిస్టులను నిర్మూలించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్న అమిత్ షా ఆ దిశలో ఈ ఎన్కౌంటర్ ద్వారా మరో ఘన విజయం సాధించినట్లు తెలిపారు. నంబాళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు మావోయిస్టు కీలక నాయకుడిగా భారత నక్సలైట్ ఉద్యమంలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించారు. ఉన్నత విద్యావంతుడైన నంబాళ్ల కేశవరావు ఎంటెక్ చదువుతున్న సమయంలో నక్సల్స్ ఉద్యమం వైపు ఆకర్షితులై అందులోకి వెళ్లారు. అక్కడ గెరిల్లా యుద్ధతంత్రం, నూతన సాంకేతికత వినియోగంలో ముందున్న కేశవరావు సంస్థాగత నాయకత్వంతో భద్రతా బలగాలకు అతిపెద్ద సవాలుగా మారారు. నవంబర్ 2018లో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామా తర్వాత మావోయిస్టు పార్టీకి సుప్రీం కమాండర్ అయ్యారు. దేశ దర్యాప్తు సంస్థల జాబితాలో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నారు. ఆయనపై ₹1.5 కోట్ల రివార్డు ఉంది. మావోయిస్టు పార్టీకి అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ అలియాస్ గగన్న 1955 ఏడాది ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా జియన్నపేట గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆటల్లో చురుగ్గా ఉండే ఆయన కబడ్డీ అంటే ఎక్కువ ఇష్టపడేవారు. వరంగల్లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బీటెక్ పూర్తి చేసిన ఆయన అక్కడే ఎంటెక్ చదివారు. 1970లోనే నక్సల్ ఉద్యమం వైపు ఆకర్షితులైన ఆయన జీవితంపై శ్రీకాకుళం రైతాంగ ఉద్యమం చెరగని ముద్ర వేసినట్టు చెబుతారు. మొదట తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో పనిచేశారు. 1987 ఏడాది బస్తర్ అడవుల్లో మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ, మల్లుజోల వేణుగోపాల్, మల్లా రాజిరెడ్డిలతో కలిసి లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం మాజీ సభ్యుల బృందం నుంచి ఆకస్మిక దాడుల వ్యూహాలు, జెలటిన్ నిర్వహణలో శిక్షణ పొందారు. తర్వాత కాలంలో గెరిల్లా యుద్ధం, ఐఈడీ పేలుడు పదార్థాల వినియోగంలో సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్నారు. పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో ఒకరైన కేశవరావు తర్వాత కాలంలో పీపుల్స్ వార్ గ్రూప్ పేరు సిపిఐ మావోయిస్టుగా మార్చగా ఆ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు, పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. మావోయిస్టు పార్టీ వ్యూహాత్మక నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించిన కేశవరావు 2018లో గణపతి రాజీనామాతో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. మావోయిస్టు పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగిన నంబాల కేశవరావు 2010 ఏడాది ఛత్తీస్గఢ్ దంతేవాడలో 76 మంది వీఆర్పీఎఫ్ జవాన్ల మృతి ఘటన, 2019 ఏడాది మహారాష్ట్ర గడ్చిరౌలిలో 15 మంది భద్రతా సిబ్బంది మరణించిన దాడులకు పథకరచన చేశారనే అభియోగాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అరకులో తెలుగుదేశం పార్టీ నేత కిడారి సర్వేశ్వరరావు హత్య వెనుక నంబాల కేశవరావు ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. జీరామ్ ఘాటీ దాడిలో ఛత్తీస్గఢ్ మాజీ మంత్రి మహేంద్ర కర్మ, ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ నేత నందకుమార్ పటేల్ సహా 27 మంది మరణించిన దాడికి ఆయనే సూత్రధారి అనే ఆరోపణలు ఉన్నాయి. గెరిల్లా యుద్ధం, ఐఈడీల వినియోగంలో సిద్ధహస్తుడిగా పేరొందిన కేశవరావు భద్రతా బలగాలకు సవాలుగా మారారు. దేశ దర్యాప్తు సంస్థలు ఆయన పేరును మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చాయి. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లో ఆయనపై ₹1.5 కోట్ల రివార్డు ఉంది. 2024 ఏడాది ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు పెద్ద సంఖ్యలో మావోయిస్టులను హతమార్చగా ఆ ఏడాది చేపట్టిన అనేక ఆపరేషన్లలో కేశవరావు కోసం విస్తృతంగా గాలించాయి. ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో గుర్తించిన మావోయిస్టుల బంకర్లో కేశవరావు ఉండొచ్చనే అనుమానంతో భద్రతా బలగాలు విస్తృత గాలింపు చేపట్టాయి. కొంతకాలం నుంచి కేశవరావు ఆరోగ్యంపై పలు ఊహాగానాలు వస్తుండగా ఇప్పుడు భద్రతా బలగాలతో ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. నంబాళ్ల కేశవరావు ఎన్కౌంటర్లో మృతి చెందడం తీరని లోటని మావోయిస్టు మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్న అన్నారు. శాంతి చర్చలకు మావోయిస్టులు ముందుకొచ్చినప్పటికీ ఎన్కౌంటర్ పేరుతో అగ్రనేతలను కేంద్రం చంపుతోందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేశవరావుతో తనకు మంచి సంబంధాలు ఉండేవన్న ఆయన మిలిటరీ కార్యకలాపాల్లో నంబాళ్ల కేశవరావు మంచి వ్యూహకర్త అని గుర్తు చేసుకున్నారు. మావోయిస్టు పార్టీకి, మావోయిస్టు ప్రజా సంఘాలకు, మావోయిస్టు ఉద్యమానికి అది తీవ్రమైన నష్టం. అది ఒక పార్టీ జనరల్ సెక్రటరీ ఎన్కౌంటర్ లోపల మరణించడం అనేది అవుతుందో ఇది మొట్టమొదటిసారి భారత మావోయిస్టు పార్టీ చరిత్ర లోపల ఇది జరిగిన విషయం. యుద్ధం మధ్య లోపల అంటే ఒక మిలిటరీ బలగాల మధ్య లోపల అంటే 50 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఒక సైనిక నిపుణుడుగా ఒక మిలిటరీ అధినేతగా ఉన్న బసవరాజు లేదా గంగన్న లేదా నంబాల కేశవరావు చనిపోవడం ఏదైతుందో ఆ పార్టీకి చాలా తీవ్రమైన నష్టం. అది అంటే ఒక 55 రోజులుగా అంటే తెలంగాణలో దేశవ్యాప్తంగా కూడా శాంతి చర్చలు కొనసాగించాలి, యుద్ధం అనేది ఉండకూడదు, ఎన్కౌంటర్లు ఉండకూడదు, మావోయిస్టులు చనిపోకూడదు, పోలీసులు చనిపోకూడదు, ప్రజలు చనిపోకూడదు. కాబట్టి ఒక శాంతి స్థాపించాలని దాంతో శాంతి చర్చల కమిటీ ఆరంభించబడింది. అది దీనికి జవాబుగా కూడా సిపిఐ మావోయిస్టు పార్టీ అభయ్ మరియు రూపేష్ కూడా వాళ్ళు ఇద్దరు కూడా 6 లేఖలు ఒక ఇంటర్వ్యూ లోపల కూడా వాళ్ళు స్పష్టం చేశారు.
చేసిన వాళ్ళు మేము శాంతి చర్చలకు మేము వస్తాము అనే విషయం చెప్తూ ఆయుధ విసర్జన కూడా ఎజెండాల బాగా చర్చిస్తామని కూడా వాళ్ళు చాలా స్పష్టం చేసిండ్రు. ఆయుధాలు మాత్రమే కాదు, అంటే కేంద్ర ప్రభుత్వం లేదా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో జనజీవన స్రవంతిలో కలవాలని ఏదైతే చెప్తుందో ఆ విషయాన్ని కూడా ఏంటంటే వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళు ఏం చెప్పిందంటే మేము జనజీవన స్రవంతిలో కలిసే విషయం కూడా మేము ఒక్కరము నిర్ణయించుకోలేము, కొద్దిమంది నిర్ణయించుకోలేము. మా కేంద్ర కమిటీ లోపల కనీసమైన ఒక కోర్ గ్రూప్ అయినా మేము మాట్లాడుకొని ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో మేము నిర్ణయించుకొని మీకు తెలియజేస్తాము. కాబట్టి అప్పటి వరకైనా అంటే ఇది జరగాలంటే కూడా మీరు కాల్పులు విరమించండి, మేము కలవాలి మాట్లాడాలనుకుంటే కూడా ఇది తప్పని పరిస్థితి ఉంది, కాబట్టి ఇది చేయాలని చెప్పి వాళ్ళు పదే పదే విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తుల మధ్యన ప్రజల యొక్క వాళ్ళ పిలుపుల మధ్యన కేంద్ర ప్రభుత్వం దాదాపు అప్పటి నుంచి కూడా దాడులు ఆపకుండా నష్టాలను కొనసాగించడం అనేది చాలా బాధాకరమైన విషయం. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతికి సంబంధించి మరింత సమాచారం సిఆర్పీఎఫ్ మాజీ డీజీ కోడె దుర్గాప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. దుర్గాప్రసాద్ గారు, మావోయిస్టు ఉద్యమంలో నంబాల కేశవరావు పాత్ర ఎలా ఉండేది? మనకందరికీ తెలిసిన విషయానమ్మా, నంబాల కేశవరావు పార్టీ జనరల్ సెక్రటరీ కాదు, పాలిట్ బ్యూరో మెంబరు, తర్వాత సెంట్రల్ కమిటీ సభ్యుడు కూడా ఆయన మరి గణపతి దిగిపోయిన తర్వాత అందరికన్నా ప్రముఖమైన నేత కింద దాంట్లో సెలెక్ట్ కాబడ్డారు ఆయన. అండ్ ఆయన ఉన్నంతకాలం కూడా ఇట్స్ లైక్ ఏ బ్యాక్ బోన్ టు ద పార్టీ. సో అలాంగ్ విత్ 1 or 2 others ఒకళ్ళిద్దరితో కలిసి ఆయన ఈజ్ రియలీ ది స్ట్రాంగ్ పర్సన్ ఫర్ ది పార్టీ. ఆయన పోవటం అనేది మాత్రం వాళ్ళకి పెద్ద తీవ్రమైన దెబ్బే. అంతకు మించి మనకి అంటే దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ వీ ఆల్ నో నౌ. దేర్ ఇస్ నథింగ్ న్యూ ఆర్ స్ట్రేంజ్ అబౌట్ దిస్. సార్, నంబాళ్ల కేశవరావు మృతి తర్వాత మావోయిస్టు ఉద్యమం పరిస్థితి ఎలా ఉండబోతుంది? నేను చెప్పినట్టుగా ఆయన మరి వాళ్ళ కీలక వ్యక్తుల్లో ఒకడు ఆయన పోవడంతో అది పార్టీకి పెద్ద దెబ్బే ఒకటి. 2, ఆయనతో పాటు ఈయన పోయిన తర్వాత ఇంకొక 2-3 మంది నాయకులు కనుక మనం పట్టుబట్టడం జరిగితే వాళ్ళు పట్టుబట్టడం కానీ లేక వాళ్ళంతటి వాళ్ళు వచ్చి సరెండర్ కావడం కానీ జరిగితే పార్టీ పూర్తిగా ఇది రైట్ నో ఇవాళ రోజున కూడా అది లాస్ట్ లెగ్ అనుకుంటున్నాం, అది పూర్తిగా కొలాప్స్ అవుతుంది. ఇప్పటికే పార్టీలో రిక్రూట్మెంట్ అనేది బాగా తగ్గిపోయింది. యువతని వాళ్ళు ఏ విధంగా కూడా ఆకర్షించలేకపోతున్నారు. వాళ్ళ భావజాలంతో కానీ వారు సమాజానికి చేసిన న్యాయం అని మేము ఇది న్యాయం చేయగలిగామని చెప్పి చూపించడంలో కానీ పూర్తిగా విఫలవడం వల్ల యువతని ఏమాత్రం ఆకర్షించలేకపోతున్నారు. పర్టికులర్లీ చదువుకున్న యువత, భావజాలను అర్థం చేసుకున్న యువత అనే వాళ్ళ దగ్గర చేరడం తగ్గిపోయింది. చాలా కాలంగా ఈ పార్టీ మీద ఫిలాసఫీ మీద ఎవరికి అవగాహన లేదు అనే దాని మీద వాళ్ళు తర్జన పడుతున్నారన్న విషయం మనకి తెలిసిందే. అటువంటిది ఇప్పుడు ఈయన మరణంతో ఆటోమేటిక్ గా పార్టీ ఇంకొంత తొందరగా పూర్తిగా కొలాప్స్ దిశలో ఇంకా తొందరగా ప్రయాణం చేస్తుంది. మనకు తెలిసిందే, మొన్న ఈ మధ్య ఈ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అయిన తర్వాత 54 మంది అరెస్ట్ కావడము, 84 మంది సరెండర్ కావడం కూడా జరిగింది. అక్కడ దాంట్లో దెబ్బతిన్న వ్యక్తులతో కాకుండా ఇవాళ రోజున జరిగింది నంబాల కేశవరావే కాదు, ఇంకో 27 మంది కూడా వారితో పాటు మరణం చెందారు అక్కడ ఆపరేషన్ లో. అది దానివల్ల మనకు అర్థమవుతుందంటే వాళ్ళలో ఆ పోరాట పటిమ పూర్తిగా తగ్గిపోయింది. వాళ్ళు రక్షించుకునే స్థాయిలో కూడా వాళ్ళు లేరు. కాబట్టి ఇది ఒక సంకేతం పార్టీకి కూడా, పార్టీ కాడర్స్ కూడా, అయ్యా మీరందరూ వచ్చి వెంటనే సరెండర్ అయిపోండి, సరెండర్ అయిపోయి సాధారణ జనజీవన సమితిలో కలిసిపోండి, మీకంటూ మీరు ఒక జీవనాన్ని ఏర్పాటు చేసుకోండి అని ఆ సంకేతాన్ని అర్థం చేసుకుని అందరూ వస్తే మంచిదేనండి. సార్, అయితే ఈ ఎన్కౌంటర్ల పర్వంతో పోలీసులు మావోయిస్టులపై విజయం సాధించినట్టు అనుకోవచ్చు అంటారా? తప్పకుండా అండి, ఇది ఒక మంచి ఆపరేషన్ ఇది. ఎందుకంటే 27 మందిని ఒక ఛత్తీస్గఢ్ పోలీసులు వారంతటి వారే చేయగలిగారని చెప్పి విన్నాను నేను. అది కనుక జరిగితే నిజంగా మంచి, అంటే లోకల్ పోలీసుకి వారికి ఉన్న డిఫరెంట్ పోలీస్ వింగ్స్ అన్ని కలిసి ఆపరేషన్ చేయగలిగారంటే, ఒకటి అందరూ సమన్వయంతో కలిసి పనిచేస్తున్నారు చక్కగా. రెండోది వాళ్ళంతటి వాళ్ళు సామర్థ్యాలు ఎంత పెరిగాయంటే, ఎంత పెద్ద వాళ్ళ కోట అనుకునే ఏరియాలో కూడా వాళ్ళని ఎంత పెద్ద దెబ్బ కొట్టగలిగారు అని అంటే శక్తి సామర్థ్యాలు పోలీసులు బాగా పెరిగాయని, అవతల వాళ్ళు బాగా క్షీణించాయని కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి దిస్ ఇస్ డెఫినెట్ గా
పోలీసులు గర్వించదగ్గ ఛత్తీస్గఢ్ పోలీసులు గర్వించదగ్గ ఒక మంచి విజయంగా చెప్పుకోవచ్చండి. రైట్ సార్, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. సజ్జల ఎస్టేట్లో ఆక్రమిత అటవీ భూములను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, సజ్జల ఎస్టేట్లో ఆక్రమిత అటవీ భూముల స్వాధీనానికి సంబంధించిన వివరాలేంటి? వెంకటేష్, కడప జిల్లా సీకే దిన్నా మండలంలో సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు ఆక్రమించిన 63 ఎకరాల అటవీ టీకేటీ భూములను రెవెన్యూ అధికారులు కొద్దిసేపటి క్రితమే స్వాధీనం చేసుకున్నారు. గత 10 ఏళ్ల నుంచి కూడా సజ్జల కుటుంబ సభ్యుల పేరుతో దాదాపు 184 ఎకరాల పట్టా భూమి ఉంది. అయితే ఈ పట్టా భూమికి సమీపంలోనే సర్వే నంబర్ 1629లో 11,000 ఎకరాల అటవీ భూమి ఉంది. ఆ 11,000 ఎకరాల అటవీ భూమిలో 52 ఎకరాల అటవీ భూమును ఈ సజ్జల కుటుంబ సభ్యులు ఆక్రమించారని కూడా ఫిర్యాదులు అందాయి. ఈ 52 ఎకరాల అటవీ భూమితో పాటు పక్కనే ఉన్నటువంటి మరో 10 ఎకరాల డీకేటీ ప్రభుత్వ భూమిని కూడా ఈ సజ్జల కుటుంబ సభ్యులు ఆక్రమించారు. సజ్జల సందీప్ రెడ్డి, సజ్జల జనార్దన్ రెడ్డి వారి కుటుంబ సభ్యుల పేరుతో ఇవన్నీ కూడా ఆక్రమించినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే రెండు నెలల పాటు దీనిపైన త్రిసభ్య కమిటీ ఎవరైతే ఉన్నారో రెవెన్యూ, ఫారెస్ట్, అదేవిధంగా ల్యాండ్ సర్వే ఆఫ్ ఇండియా, ఈ 3 శాఖలకు సంబంధించినటువంటి అధికారుల బృందం 2 నెలల పాటు ఈ సీకే దిన సమీపంలో ఉన్నటువంటి సజ్జల ఎస్టేట్ లో సర్వే కూడా నిర్వహించి సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్ కు అందజేయడంతో జిల్లా కలెక్టర్ శ్రీధర్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇటీవలే నివేదిక పంపారు. ఆ నివేదికలో స్పష్టంగా 63 ఎకరాలు ఈ సజ్జల కుటుంబ సభ్యులు ఆక్రమించారని కూడా తేల్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇవాళ ఆ సజ్జల కుటుంబ సభ్యులు ఆక్రమించినటువంటి 63 ఎకరాలను స్వాధీనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ సంబంధిత అధికారులతో ఆదేశాలు జారీ చేశారు, ఉత్తర్వులు కూడా ఇచ్చారు. కలెక్టర్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు ఇవాళ సాయంత్రమే టీకే దిన్న తహసీల్దార్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఉన్నటువంటి బృందం సజ్జల ఎస్టేట్ లేకి వెళ్లి 63 ఎకరాలు ఎక్కడైతే ఆక్రమించుకున్నారో వాటన్నిటికీ కూడా హద్దులు నిర్ణయించి అక్కడ బోర్డులు కూడా పాతారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ అటవీ భూములు, 52 ఎకరాల అటవీ భూమి ఈ ప్రాంతంలో ఉంది. ఎవరు కూడా దీన్ని ఆక్రమించుకోకూడదని కూడా తెలియజేస్తూ అక్కడ తహసీల్దార్ నాగేశ్వరరావు బోర్డులు కూడా పాతి ఆ ఫోటోలను కూడా జిల్లా కలెక్టర్ కూడా అప్లోడ్ చేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఎవరైతే సంబంధిత వ్యక్తులు ఈ 63 ఎకరాలను ఆక్రమించారో వారందరిపైన కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే క్రిమినల్ చర్యలకు సంబంధించి 2-3 రోజుల్లోనే అక్కడ సీకే దిన్నె పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదు చేయడానికి కూడా సంబంధిత అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి డీజేటీ భూములు కూడా ఈ సజ్జల కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్నట్లు ఇప్పటికీ అనేక ఫిర్యాదులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా వారు ఆక్రమించినటువంటి భూములన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ శాఖ స్వాధీనం చేసుకున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా బయటకు వచ్చాయి. వెంకటేష్, ధన్యవాదాలు మురళి. రికార్డులు తిరగరాసేలా జూన్ 21న విశాఖలో 5 లక్షల మందితో యోగా డే నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ప్రధాని మోదీతోనే వచ్చిందన్న చంద్రబాబు ఈ కార్యక్రమానికి ఆయన హాజరవుతారని తెలిపారు. మెరుగైన జీవన ప్రమాణాలకు యోగా నాంది అన్నారు. ప్రతి ఒక్కరి జీవన శైలిలో భాగమయ్యేలా యోగాను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. నేటి నుంచి 4 రోజుల పాటు యోగాంధ్ర 2025 నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. యోగా మాసంలో కనీసం 2 కోట్ల మందికి తక్కువ కాకుండా పాల్గొనాలన్నదే సంకల్పమని తెలిపారు. ఉండవల్లిలో యోగాంధ్ర వెబ్సైట్ను ప్రారంభించిన చంద్రబాబు ఇకపై పాఠశాలల్లో రోజు 1 గంట యోగా ఉంటుందని చెప్పారు. చరిత్రలో ఒక నూతనమైన అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నాం. అదే 10వ ఇంటర్నేషనల్ యోగా డే. ఇది ఈ సంవత్సరం జూన్ 21వ తారీఖున ప్రపంచం మొత్తం జరుపుకునే పెద్ద ఈవెంట్. ఎప్పటి నుంచో మనకు వారసత్వంగా యోగా వస్తుంది. కానీ దీనికి ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రపంచం మొత్తం నరేంద్ర మోడీ గారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2014 డిసెంబర్లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఆమోదించి ప్రపంచం అంతా జరపాలని నిర్ణయం తీసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం
థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. ఇది ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన విషయం. ఒక మనిషి యొక్క జీవితంలో మెరుగైన జీవన ప్రమాణాలకు నాంది, బెటర్ లివింగ్ కి పునాది యోగా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు అందరూ టెన్షన్ లో, స్ట్రెస్ తో ఈ యొక్క కాంపిటేటివ్ వరల్డ్ లో పరిగెత్తున్నాం. టెక్నాలజీ వల్ల ఇంకా ఈ టెన్షన్ పెరుగుతా ఉంది, స్ట్రెస్ పెరుగుతా ఉంది, లైఫ్ మెకానికల్ గా అయిపోతా ఉంది, రిలాక్సేషన్ లేని పరిస్థితులు వస్తున్నాయి. అందుకనే ఈ రోజు వీటికన్నిటికీ పరిష్కార మార్గం యోగా. దీన్ని ఒక పెద్ద ఎత్తున చేయాలనే ఉద్దేశంతో కల్మినేషన్ జూన్ 21 విశాఖపట్నం. దీనికి యోగాంధ్ర 2025 ఈ ఈవెంట్ అనేది ఇంతవరకు జరిగిన అన్ని ఈవెంట్స్ కంటే ఒక రికార్డు స్థాయిలో, ప్రపంచంలో ఏవైనా రికార్డ్స్ ఉంటే అవన్నీ కూడా బ్రేక్ చేస్తూ ఒక నూతనమైన రికార్డు ఎస్టాబ్లిష్ చేసేట్టుగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి తలపెడుతున్నాం. రాష్ట్రం మొత్తం ఈ నెల రోజుల్లో ప్రిపేర్ చేసి కనీసం 2 కోట్ల మంది తక్కువ కాకుండా ఆ రోజు యోగాలో 7 నుంచి 8 గంటలకు పార్టిసిపేట్ చేయాలనేది మా సంకల్పం. 21వ తారీఖున విశాఖపట్నంలో 5 లక్షల మందితో, ఇది వరల్డ్ రికార్డ్. సముద్ర తీరంలో రామకృష్ణ బీచ్ ఉందో అక్కడి నుంచి నేరుగా భోగాపురం, సముద్రం, ప్రజలు, ఈ 2 కూడా యూనిక్ దృశ్యంగా తయారు చేయాలనేది ఒక సంకల్పం. మనం స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేశాం. విజన్ స్వర్ణాంధ్ర 2047. ఇందులో స్పష్టంగా పెట్టింది హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. అందుకే అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. యోగా అనేది ఒక పాజిటివ్ థింకింగ్ ని అలవాటు చేస్తుంది. ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్ వచ్చినప్పుడు హెల్త్ గాని, వెల్ బీయింగ్ గాని ఆటోమేటిక్ గా బెనిఫిట్ అవుతాం. ప్రతిరోజు ప్రతి ఒక్క వ్యక్తి 1 గంట ప్రాణాయామం, ఆసనాలు, మెడిటేషన్, ఈ 3 మనం ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఇంకా టెన్షన్ లేదు, స్ట్రెస్ లేదు, కోపం లేదు. యు ఎంజాయ్ ది వర్క్. ప్రధానమంత్రి గారు ప్రపంచం మొత్తం యోగాని ప్రమోట్ చేయాలని ఆలోచించినప్పుడు మనందరికీ ఆ బాధ్యత ఉంది. మీ బాధ్యత మీ స్టేక్ హోల్డర్స్ కి దీన్ని పెనిట్రేట్ చేసే బాధ్యత మీరు తీసుకోవడం. ఇవన్నీ చేసి ఎక్కడికక్కడ మంచి వీడియోస్ తయారు చేయడం, ఆ వీడియోస్ ను కూడా చేయడం, ఇవన్నీ కాంపిటీషన్ పెడతాం. బెస్ట్ కంటెంట్ ని, బెస్ట్ బెనిఫిట్స్ ని రాబోయే రోజుల్లో ప్రజలకు అందజేస్తాం. అది టెక్స్ట్ బుక్స్ కావచ్చు, పెయింటింగ్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా తయారు చేసి ఎక్కడికక్కడ అందించే బాధ్యత తీసుకుంటాం. అదే మరి వీళ్ళు బెస్ట్ కాంపిటీషన్ లో ఇదైన వాళ్ళందరినీ విశాఖపట్నం కూడా తీసుకొస్తాం. ప్రధానమంత్రితో ఆ రోజు ముందు వరుసలో పెట్టి వీళ్ళందరినీ చేపించే పరిస్థితి తీసుకొస్తాం. స్కూల్స్ ఓపెన్ చేస్తానే 1 అవర్ ఎవ్రీడే యోగా క్లాసెస్ పెట్టి యోగా టీచ్ చేసి రాబోయే రోజుల్లో అన్ని స్కూల్స్ లో యోగా పార్ట్ ఆఫ్ దర్ లైఫ్ క్యారియర్ ఆర్ సిలబస్ లో కూడా పెట్టి యోగాని ప్రమోట్ చేస్తాం. గేమ్ చేంజర్ గా తయారయ్యే యోగాని మనందరం కూడా ఇట్ ఈజ్ ఆల్ టుగెదర్ ఏ గేమ్ చేంజర్ ఫర్ హ్యూమన్ కైండ్. కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రానికి 4 కుంకి ఏనుగులను అందజేసింది. మొత్తం 6 ఇవ్వాల్సి ఉండగా 2 ఏనుగులను వాటి ఆరోగ్య శిక్షణ పూర్తి కాకపోవడం వంటి కారణాలతో మరోసారి అందజేస్తామని తెలిపింది. బెంగళూరులోని కర్ణాటక విధాన సౌధ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్య, మంత్రులు కుంకి ఏనుగులను పవన్ కళ్యాణ్ సమక్షంలో ఏపీ అటవీ అధికారులకు అందించారు. ఒప్పంద పత్రాలను పవన్ కళ్యాణ్ అందుకున్నారు. గజపూజ తర్వాత జెండా ఊపి కర్ణాటక ప్రభుత్వాధినేతలు కుంకీలను సాగనంపారు. పోలవర్షం కురిపిస్తూ పవన్ కళ్యాణ్ ఆహ్వానం పలికారు. దేవ, కృష్ణ, అభిమన్యు, మహేంద్ర అనే పేర్లు కలిగిన 4 ఏనుగులను ఏపీ అటవీ అధికారులు అధికారికంగా స్వీకరించారు.